అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు మా రజనక్క చాలా విచిత్రంగా మాట్లాడుద్దండి. మా రజని అంటే మీరు విడుదల రజని అనుకున్నారేమో. విడుదల రజని కాదు. మా డాక్టర్ ప్లస్ అడ్వకేట్ మాట. కన్నా రజని గారు. చాలా విచిత్రంగా మాట్లాడుతా ఉంటారు. అంటే గతం అందరూ కూడా మర్చిపోయి ఉంటారులే. ఇప్పుడు మనం ఎన్ని మాటలు మాట్లాడినా ఆ కోటేసేసుకొని అదేం దరిద్రం ఇంట్లో ఉన్నా గానీ కోటు తీరావిడ. సరే ఆవిడ కోటు ఆవిడ ఇష్టం పక్కన పెట్టేసేయండి. అయితే రాత్రి డిబేట్‌లో మాట్లాడుతూ ఈ గాదే సాయి కృష్ణ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ గురించి వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడుతున్నారంటే ప్రభుత్వం సీఏ నాగరాజు గారి తరపున నిలబడలేదు. తప్పు చేశాడు, కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు, రిమాండ్‌లో ఉన్నారు ఆయన. కదా! గతంలో ఉన్నట్ట జగన్మోహన్ రెడ్డి నేరస్తుల తరపున నిలబడలేదంట. ఏ ప్రభుత్వం కూడా నేరస్తుల తరపున ఎప్పుడూ నిలబడలేదు. నేరస్తుల తరపున నిలబడరు కూడా. అయితే మీకు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ భజన చేస్తే ఏమని మాట్లాడుతుందంటే, మీరు కావాలంటే గత ప్రభుత్వంలో చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి నేరస్తుల తరపున నిలబడలేదండి. ఆయనే కేసులు పెట్టాడు, ఆయనే అరెస్ట్ చేశాడు అని చాలా మాటలు మాట్లాడుతుంది. మీకు ఉదాహరణ చెప్పనా? కర్నూలులో వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి తేలిన తర్వాత సిబిఐ వారు అరెస్ట్ చేయడానికి వచ్చారు కర్నూలుకి. అప్పుడు ఒక పెద్ద డ్రామా నడిచిందండి. ఏం డ్రామా అనుకుంటున్నారు? అవినాష్ రెడ్డి గారి తల్లికి బాలేదని చెప్పేసి కర్నూలు హాస్పిటల్‌లో పెట్టినట్టు. అక్కడికి వందలాది కార్యకర్తలు తీసుకెళ్ళి, అలాగే రాష్ట్ర పోలీసుల చేత అవినాష్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్తే లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చుద్దండి. రాష్ట్రం తగలడిపోద్దండి. అల్లకల్లోలం జరుగుతాయని చెప్పేసి డ్రామాలు ఆడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి నేరస్తుల తరపున నిలబడలేదా? సునీతని అడుగు చెప్పుద్ది. వివేకానంద రెడ్డి గారి కూతురు ఆవిడని అడగండి. లేదంటే షర్మిల గారిని అడిగినా చెప్తారు. రాష్ట్ర ప్రజలు ఇంకా ఏం మర్చిపోలా. ఆ రోజు ఏం జరిగింది? అప్పటికప్పుడే అరెస్ట్ చేశారు. అప్పటికప్పుడే బెయిల్ ఇచ్చారు. అవినాష్ రెడ్డిని, అవినాష్ రెడ్డి గారి తండ్రిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరు బెయిల్ మీద ఉన్నారు ఇవాళ. మరి ఇంకా మీరు ఇలాంటి ఉపన్యాసాలు చెప్తే జనాలు నమ్మాలి కదండీ! నేను మీ మాటలు వినిపించదలుచుకోలేదు ఇక్కడ. ఎందుకంటే చాలామంది వినిపించొద్దు అంటారు. చాలా చిరాకుగా ఉందండి. ఆవిడ మాటలు వింటా ఉంటే చాలా వీక్‌గా ఉంది. చాలా చిరాకుగా ఉంది. కంపరముట్టేస్తుంది మాకు. మీరు ఆవిడ మాటలు వినిపించొద్దు అంటారు. అందుకే వినిపించట్లే. మాట్లాడేటప్పుడు ఒకసారి తెలుసుకో. మీకు అంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేయడంలో మీకు ఇష్టం తప్పలేదు. కానీ కంపేర్ చేయొద్దు. నేను చూసాను జగన్మోహన్ రెడ్డి పరిపాలన. రాష్ట్ర ప్రజలందరూ చూసారు. ఈ ఇష్యూని ఇంక ఈ ఇష్యూ ఇంకొక వారం 10 రోజులు పట్టుకుంటారు. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో రోజుకొక ఆధారం బయటపడతా ఉంది. మనం రీసెంట్‌గా చూసాం మనం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు సునీల్ అనుకుంటా ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో సోదాలు జరిపినప్పుడు ఆయన ఫోన్ చెక్ చేసినప్పుడు ఆయన ఫోన్‌లో హవాలాకి సంబంధించి ఒక నోటు దొరికింది. నోటు ముక్క దొరికింది. మనం చాలా సినిమాల్లో చూస్తా ఉంటాం కదా! ఒక నోట్‌ని 2 భాగాల కింద చేస్తారు. అక్కడికెళ్తారు. ఆ ముక్క చూపిస్తారు. ఆ ముక్క చూపించిన వెంటనే అక్కడ డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఆ హవాలాకి సంబంధించి ఆ నోటు ముక్క దొరికింది. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. దాన్ని డైవర్ట్ చేయాలంటే వీళ్ళకున్న ఒకే ఒక్క ఇష్యూ ఈ గాదే సాయికృష్ణ ఇష్యూ. ఇప్పుడు ఆ అంశం బయటికి రాకూడదు. ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ గాదే సాయికృష్ణ ఇష్యూలో సీఏ నాగరాజుని అరెస్ట్ చేశారు. రిమాండ్‌లో ఉన్నారు. విచారణ జరుగుతుంది. ఇప్పుడది కోర్టు పరిధిలో ఉన్న అంశం. ఒకవేళ నిజంగా తప్పు చేసుంటే కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ శిక్ష వేసినా అందరూ ఆనందపడతారు ఖచ్చితంగా. కోర్టులు నిర్ణయిస్తాయి. ఏ శిక్ష వేయాలనేది కోర్టు నిర్ణయిచ్చుద్ది కదా! మరి ఇప్పుడు అంటే ఈ లిక్కర్ స్కామ్‌లో మీ పాత్ర ఉందని చెప్పేసి బయటపడుతున్న తరుణంలో మీరు డైవర్ట్ చేయాలి కాబట్టి ఈ ఇష్యూని ఇంకా సాగదీస్తున్నారన్నమాట. అంతకుమించి ఏమి లేదు. మీకేమైనా దమ్ముంటే దాని గురించి మాట్లాడండి. ఆ హవాలాకి సంబంధించి నోటు ముక్క దొరకలేదు అని చెప్పేసని చెప్పండి. మీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడండి. డిబేట్ పెట్టండి. లేదంటే మా హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి లిక్కర్ స్కాము జరగలేదని చెప్పేసని డిబేట్ పెట్టండి. వివరించండి. వివరించలేరు. చెప్పలేరు. ఎందుకంటే తక్కువ లెక్కైతే 3,500 కోట్ల రూపాయలు తినేసారని ఆరోపణలున్నాయి. ఆధారాలు దొరుకుతున్నాయి. కానీ చాలామంది మాట్లాడతారు. లేదండి జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతా కూడా పారదర్శకంగా జరిగేసిందండి. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారమే లేదని మాట్లాడతారు. నేను చాలా సందర్భాల్లో చెప్పా. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే మద్యం అమ్మినప్పుడు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్‌లు ఎందుకు పెట్టలేదండి? దాని ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరేమి అవసరం లేదు ఇంకా. మీరన్నిట్లికి సమాధానం చెప్పవసరం లేదు. అధిక ధరలకు ఎందుకు విక్రయించారో, విక్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఒకవేళ మీరు మద్యపానం నిషేధం చేయాలనుకుంటే చేయొచ్చు. మీరు రేట్లు పెంచకుండానే దశల వారీగానే మద్యపానం నిషేధం చేయాలనుకుంటే దశల వారీగా చేయొచ్చు. దానికి రేట్లు పెంచాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవడు చెప్పాడు మీకు రేట్లు పెంచమని? ఎందుకు పెంచారు? అధిక ధరలకి మీరు ఎందుకు విక్రయించారు? దానికి సమాధానం చెప్పండి. ఈ 3,500 కోట్ల స్కామ్ బయటికి రాకుండా, దీని మీద చర్చ జరగకుండా, ఇక రోజు గాదె సాయి కృష్ణ ఇష్యూని పట్టుకొని అలా సాగదీసుకుంటూ వెళ్ళిపోవాలి. డిబేట్ల మీద డిబేట్లు, డిబేట్ల మీద డిబేట్లు. ఈ వస్తున్న ఆరోపణలకు సంబంధించి స్పందించండి. ఈడీ చేతిలో ఉంది కదా, ఈడీ అరెస్ట్ చేశారు కదా, మీ నాయకుడే కదా, ఆ కారుమూరి నాగేశ్వరరావు అలాగే సునీల్ కూడా పోటీ చేసినట్టున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా పోటీ చేశాడు అనుకుంటా. మరి మీ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉంటే, అరెస్ట్ జరుగుతూ ఉంటే, వాళ్ళకి రిమాండ్లో జైల్లో ఉంటూ ఉంటే, వాళ్ళకి సంబంధించి మీరు మాట్లాడుకుంటా డైవర్ట్ చేయడానికి ఇక్కడ ఒక కొత్త డ్రామా. ఈ డ్రామాలు ఎన్ని చేసినా సరే వర్కౌట్ అవ్వవు, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రజలంత పిచ్చోళ్ళు కాదు. ఏదో ఒక ఇష్యూ వచ్చింది, 4 రోజులు 5 రోజులు నడిచింది, కేసులు నడుపుతున్నాయి, అరెస్టులు చేశారు, లోపల వేసారు, కోర్టు పరిధిలో ఉన్న అంశం అది. మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇంక రోజు అదే పాట పాడుతూ ఉంటారా? అంటే జనాలకు గుర్తున్నవి ఇవన్నీ కూడా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రజనీ గారికి, అలాగే ఆ ఈశ్వర్ గారికి, ఆ కారుమూరి వెంకటరెడ్డి గారికి, ఇంకా వాళ్ళిద్దరి గురించి అయితే మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో వాళ్ళ కారణం. రీసెంట్గా కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ వీళ్ళ హయాంలో అమర్నాథ్ గౌడ్ అనే 10వ తరగతి పిల్లోడు, 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త. ఈ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పేసి అని వెళ్ళి అడిగినందుకు ఆ పాము వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి, అతను ఫ్రెండ్స్ నలుగురు కలిసి కొట్టి చంపేశారు, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. దాని గురించి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే వెంకటరెడ్డి గారు, వాళ్ళకి ఏవో వ్యక్తిగత కక్షలు ఉన్నాయంట. ఎందుకు? మీ పార్టీ అనా? నేను ఇక్కడ మళ్ళీ సామాజిక వర్గాలను తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం నేను చేయను. ఒకవేళ మీరైతే కనుక ఈజీగానే ఎత్తారు. సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి, కులాన్ని తీసుకొచ్చి అంటకట్టేస్తారు. మేము అనట్లా. మరి మీరు ఎందుకు డిబేట్లు పెట్టలేదండి? ఎందుకు మాట్లాడట్లేదండి? ఇప్పుడు న్యాయం ఎవరికైనా న్యాయమే కదా. ఎవరు తప్పు చేసినా తప్పని అనాలి కదా. మరి మీరు ఆ రోజు ఎందుకు సమర్థించారండి? జోగి రమేష్లు ఏమని మాట్లాడాడండి? చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటి అంశాలపైన, ఇలాంటి సున్నితమైన అంశాలు, కోర్టు బురదలో ఉన్న అంశాల గురించి తప్పు చేస్తే తప్పు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సిందే. నేనేం దాన్ని ఏం కాదన్నట్లా. కానీ జరిగే ఇష్యూలన్నింటినీ వదిలేసి ఇంక అదే పట్టుకొని మాట్లాడొద్దనట్లా. మాట్లాడొచ్చు ఖచ్చితంగా. గాదె సాయికృష్ణ వాళ్ళ కుటుంబాలకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. దాన్ని ఎవడు కూడా తప్పు పట్టడు. కానీ మీ హయాంలో జరిగిన అవినీతి ఏదైతే ఉందో అది బయటకు వచ్చినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రత్యేకించి డిబేట్లు పెట్టొద్దండి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యేకించి డిబేట్లు పెట్టకూడదు. ముందు మీకు ఏదైనా చేతనైతే దానికి సంబంధించి మాట్లాడండి. ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడండి. దాని గురించి మాట్లాడటం మళ్ళీ దొరికేస్తారేమో అని చెప్పేసి భయం. ఈ డ్రామాలు అందరికీ తెలిసినవే. ఇవన్నీ కట్టిపెడితే బాగుంటుంది.